ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలలో మార్పులైతే జరగబోతున్నాయండి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి. వాటి విషయంలో మీరు మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త మార్పులను కూడా మీ జీవితంలో చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రత్యేకమైన పనుల నిమిత్తం కొత్త వ్యక్తులను పరిచయాలు మరియు కొత్త వ్యక్తులతో కొంతవరకు సంభాషణలు ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అవి కూడా మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కూడా ఎంతో తెలివిగా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. డబ్బు విషయంలో గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, చిక్కులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఈరోజు మీరు బయటపడగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా రెండు చేతులా సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆదాయ మార్గాలు పెరగటం, అధికంగా లాభాలు రావటం, లేదా ఊహించని విధంగా ఎక్కడైనా మీకు ఆర్థికంగా కలిసి రావటం మీకు మరింతగా మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఈ పరిస్థితుల్లోనే ఖర్చులను కూడా కాసింత నియంత్రించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో అటువంటి వాటిని వాయిదా వేసుకోవటం, వదులుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారు. ఉన్న డబ్బును పొదుపు నిల్వలలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల కోసం వాటిని వెచ్చించుకోగలుగుతారండి. మీ చుట్టూ ఏదైతే వాతావరణం ఉంటుందో దానిని మీరు ఏకాగ్రతతో పరిశీలన చేస్తూ ప్రతి అడుగును ముందుకు వేయగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా మరింత అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. తెలివిగా వ్యవహరించగలుగుతారండి. మిమ్మల్ని మోసపూరితమైన మాటలతో నమ్మించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఈరోజు మీరు మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మరింత జాగ్రత్తను వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుందండి. అటువంటి వారు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ పనులను ఆటంకపరుస్తూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు మరింతగా ఈరోజు వారి పట్ల అప్రమత్తతగా ఉండాలి అనే మెలకువనైతే మీకు తెలియజేస్తుందండి. ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల భవిష్యత్తులో కూడా మీరు వారితో ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించగలిగే ధైర్యం, అంతేకాకుండా ఆలోచన మీకు లభిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏ పని చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివితేటలతో తీసుకుని అప్రమత్తంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుందండి. కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తను వహిస్తూ మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు కూడా చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అప్రమత్తంగా ఉండగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరికైనా సరే మీరు చక్కగా సహాయం చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉండటం కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంతవరకు ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉంటారో వారి విషయంలో మాత్రం జాగ్రత్తనైతే వహించగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఈ పని సకాలంలో సవ్యంగా జరుగుతుందా లేదా అనే మానసికంగా కొంత ఆలోచన అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా ప్రతి పనిని కూడా చకచక ఒకదాని వెంట ఒకటి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. రోజు ముగిసే సమయానికి అన్ని పనులను కూడా యథావిధిగా చక్కబెట్టుకుని మీరు విజయాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనటం కానీ, లేదా వారి కోసం నూతన వస్తువులను కొనుగోలు చేయటం కానీ మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారి ఏకీభావం అనేది మీకు లభిస్తుందండి. మీ వెన్నంటే ఉండి ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ వారు మీతో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ అందరి మాట ఒకటై ముందుకు నడవటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి.
ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజువారీ కార్యకలాపాలను చక్కగా జక్కబెట్టుకోగలుగుతారు. సమయానికల్లా అన్ని పనులు పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు అన్ని విధాలుగా కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలతో ఈరోజైతే ప్రతి అడుగు వేయగలుగుతారండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కూడా ఈరోజు మీరు చక్కబెట్టుకోవడం కూడా మీకు మరింత ఉత్సాహాన్ని, రెట్టింపైన ఆనందాన్ని కూడా ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వారికి అందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణతా శాతం లభిస్తుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీరు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో మీరు మరింత అప్రమత్తంగా ముందుకు వెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి వదిలేసిన ఉన్నాయో వాటి లావాదేవీలను కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. చక్కటి పెట్టుబడులను పెడుతూ మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ పని పట్ల మరింత నిబద్ధతతో యథా సమయానికి అన్ని పనులను పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో కలిసి స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని ఈరోజు మీరు సాధించుకునే అవకాశం లభిస్తుందండి. కొంతవరకు మీ ప్రయత్నాలను చేస్తే మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని శుభప్రదంగా మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. కొత్త నిర్ణయాలతో వ్యాపారాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో మీరు వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారండి. అది ఎంతో మీకు మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో పనులన్నింటినీ పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. అన్ని పనులలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా కొంత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కొంత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క పనుల పట్ల మీరు మరింత నిబద్ధతతో
చక్కగా సమయానికల్లా పనులను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో మీరు ప్రణాళికలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కటి మార్పులను వ్యాపారంలో చేయగలుగుతారు. మీ ఆలోచనలతో వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్న భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మీ ఇద్దరి మాట ఒకటే ముందుకు నడిచే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు కొత్త కొత్త నిర్ణయాలను మీ ముందుకు తేవటం, మీరు వాటిని అంగీకరించటం, మీ భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో పెద్దలను సంప్రదించి తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. 10 మందికి సహాయపడేలాగా అన్ని పనులను చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీదైన శైలిలో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఎంతో శుభప్రదంగా గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.